ఆదరించి ఈ లోకంలో మరి ఒక సజీవమైన దినమును తరుణమును మనకిచ్చాడు. ఈ ఉదయకాలము ప్రభు దినంలో ఇంతవరకు ఎంతో యోగ్యంగా ఘనంగా ప్రభువును ఆరాధించడానికి ఆయన పరిశుద్ధ లేఖనాలు మనకెంతో ఉజ్జీవాన్ని ఇచ్చాయి. ఈ సమయంలో ప్రభు బలలో పాలు పొందటకు ముందుగా తిరిగి మరి ఒకసారి ఆయన పరిశుద్ధ లేఖనాలను ధ్యానించి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుటకై ప్రభు మనకు సహాయం చేయనుగాక. నేటి మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం మనం కలిసి చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. మా ఆయుష్కాలములో మరి యొక్క నూతనమైన ప్రభు దినాన్ని అనుగ్రహించినందుకై నీకు స్తుతులు. ముఖ్యంగా అయోగ్యుడను బలహీనుడను తండ్రి, నన్ను మీరు ప్రేమించి నా ఆయుష్ను పొడిగించి నన్ను మరి ఒకసారి నీ సన్నిధిలో నిలబెట్టి నీ నోటిపోరగా వాడబట్టుకై నాకిచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఆరాధన ప్రభువా, ఎంత యోగ్యంగా నిన్ను మరి ఆరాధించవలెనో ఎరిగింప చేస్తూ వచ్చావు. నా మలిన వస్త్రాలు తీసివేశావు తండ్రి, నా అపవిత్రతను తొలగించావు. నీ విలువైన ప్రశస్తమైన ప్రభువా, మరి మట్టి మూసలో 7 మారులు కరుగబెట్టిన వాటికంటే శ్రేష్టమైన నీ మాటలు నాకు అనుగ్రహించి ఈనాడు నాయన అటువంటి నీతి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు నాకు అనుగ్రహించి నిన్ను ఆరాధించేవానిగా నన్ను చేసినందుకై, నాలోని అయోగ్యతను నువ్వు తొలగించినందుకై, అంతకంటే విలువైన విమోచన పాపక్షమాపణ నీవు నాకు అనుగ్రహించినందుకై నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో నీ ప్రజలంగా మరి ఒకసారి నీ బల యొద్దకు సాగిలపడి వస్తూ ఉంటుండగా నీ మరణ భూస్థాపన పునరుత్థానములో పాలివారమై నేను జ్ఞాపకం చేసుకున్నట్టుకై నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మరి ఒకసారి బోధించబట్టుకై మాకు సహాయం చేయండి. అయోగ్యుడను తండ్రి, ఏ యోగ్యత నాలో లేదు, బలహీనుడను, కొరతలు కొదువలు పతనాలు బలహీనతలు కలిగిన నన్ను మన్నించండి. కేవలము నీ కృపా హస్తములలో నన్ను నిలిపి, నీ పునరుత్థానపు శక్తితో బలముతో నన్ను నిలిపి నా తండ్రి నీ అభిషేకముతో నీ ప్రజలమైన మాకు ఈ సమయమందు మా వినికిడిలో చదివిన ఈ వాక్య భాగమును మా కొరకు దీవించి ప్రభా సమయమును మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పటి వరకు ఎంతో యోగ్యమైన రీతిలో ప్రభువును ఆరాధించడానికి మనకు సహాయం చేశాడు. ఈ సమయంలో విశ్వాసులంగా దేవుని ప్రజలంగా ప్రభు బలలో పాలు పొందుట కొరకై పరిశుద్ధ లేఖనాల ద్వారా మరి ఒకసారి మనము మరి ఆయన హెచ్చరికలు తీసుకొని మన యొక్క జీవితాలను సరిచూసుకొని ప్రభు బలలో పాలు పొందుటకై మనల్ని సిద్ధపడదాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడిన మాటను కొంత సమయము మన ధ్యానము నిమిత్తమై మనము చూసుకుందాం. చూడండి, 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశము తన ప్రజల విషయంలో తను తెలియచేస్తున్నటువంటి ఒక వాగ్దానపు ప్రవచన వాక్యం ఇది. ఇక్కడ అంటాడు, నీ క్షేమము అంటే ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. పీస్ లైక్ ఎ రివర్ ఇంగ్లీష్లో. ఇక్కడ క్షేమము అంటే పీస్ అంటే సమాధానము అని అర్థం. నీ యొక్క సమాధానము నదిలాగా, నీ క్షేమము నదిలాగా, నీ నీతి సముద్ర తరంగములలాగా చేస్తాను అని అంటున్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రజలైన వారు సమస్త ప్రజలు కూడా
సమాధానముతో నింపబడి ఉండాలని ఆయన ఉద్దేశం. ఇక్కడ రాయబడినటువంటి మాట అదేనమాట. కనుక అట్టి సమాధానంతో లోకంలో మనం జీవించాలని ప్రభు కోరుతుంటున్నాడు. ప్రజలందరూ కూడా సాధారణంగా సమాధానము అంటే అర్థం ఏంటంటే, మనుషులందరూ కూడా ఏ విధమైన భయము లేకుండా, ఆందోళన లేకుండా, శాంతితోనూ సమాధానముతోనూ ఉండాలని కోరుకుంటాం. అంటే మనలో భయము ఆందోళన లేనప్పుడు మాత్రమే మనకు సమాధానం ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో ఈ మాట ఎక్కడా దొరకటల్లా. సమాధానము అనేటువంటి స్థితి ఇవాళ ప్రపంచంలో కనిపించట్లా ఎక్కడ. కారణం ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా అశాంతితో, అంటే సమాధానము లేని స్థితిలో ఉంటున్నారు. అటువంటి ప్రజలందరికీ కూడా దేవుడు తను చేస్తున్న వాగ్దానము, మీ యొక్క సమాధానము నది వలె ఉంటుంది. పీస్ లైక్ ఎ రివర్, అంటే నది వలె ప్రవహించు సమాధానము. నేటి దినము మనము కొంత సమయాన్ని ధ్యానం చేయబోతున్నాం. కారణం ఏంటంటే, ఎందుకు దేవుడు ఇక్కడ ఈ మాట చెప్తూ వచ్చాడంటే, నది వలె సమాధానం అంటే నది అనేది అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, అది ఎక్కడా ఆగిపోదు. ఒకవేళ మనము ఎంతో వేగంగా వచ్చే ఒక వాహనాన్ని లేదా ట్రక్కును ఆఫ్ చేయటానికి ఒక గోడ కడితే ఆ ట్రక్ వస్తుంది, అంత వేగంతో వచ్చినా ఆ గోడను గుద్దుకుంటుంది, ఆగిపోతుంది. కానీ అదే ఒక నదికి నువ్వు ఒక అడ్డుగోడ కట్టి ఆ నదిని ఆఫ్ చేయాలని చూస్తే అసాధ్యం. అవునా? నదికి మనం గోడ కట్టి నీటిని ఆఫ్ చేయగలమా? అసాధ్యం. ఎందుకని? ఆ గోడను అది పగలగొట్టుకొని తన్నుకొని తన ప్రవాహాన్ని తాను కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది సాధారణంగా. అంటే నది అనేది ఎండిపోదు, నది అనేది నిరంతరము ప్రవహిస్తుంది. ఆ విధంగా మీ జీవితాలలో ఈ సమాధానం అనేది ఒక నదిలాగా ప్రవహింపచేస్తానని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ఈనాడు సమాధానం అనేటువంటి ఈ పరిస్థితులు సమాజంలో, లోకంలో మనకు కనిపించటం లేదు. కనుక అటువంటి సమాధానాన్ని దేవుడు వాగ్దానపూర్వకంగా మీకు దాన్ని నదిలాగా ప్రవహింపజేస్తాను, నది వలె మీ సమాధానమును చేస్తాను అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఈనాడు మనం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మొదటిగా ఈ సమాధానము మన హృదయాలలో ఉండాలి. రెండవదిగా ఈ సమాధానము మన కుటుంబంలో ఉండాలి. మూడవదిగా ఈ సమాధానము సంఘములో ఉండాలి. ఉందా ఈ సమాధానము? సమాధాన పరిస్థితులు మనం నేడు చూడగలుగుతున్నామా? ప్రపంచంలో ఎందుకు సమాధానం లేని స్థితి ఈనాడు? లోకంలో సాధారణంగా సమాధానం అంటే యుద్ధాలు ఉండవు, పోరాటాలు ఉండవు, కలహాలు ఉండవు, జగడాలు ఉండవు. కనుక ఏ విధమైనటువంటి మారణాయుధాలు ఉండవు. అంతా సుభిక్షంగా సమాధానంగా జీవించాలి అనేటువంటిది ఉంటుంది. కానీ వాళ్ళు చూస్తే ప్రపంచ ఆధిపత్య పోరులో దేశాలన్నీ, ప్రపంచాలన్నీ, జనములన్నీ అనేక రకాలైనటువంటి ఈ యొక్క యుద్ధాయుధాలు తయారు చేసుకుంటున్నారు. చివరకు కొన్ని దేశాలు బయోవార్కు అంటే జీవ సంబంధమైన ఆయుధాలు తయారు చేసుకొని ఇవాళ చాలామంది కూడా అనుమానం ఇదే కరోనాను గురించి. చైనాలో ఎక్కడో ఒక ల్యాబులో తయారైనటువంటి ఈ సూక్ష్మ క్రిమి చైనా తన ప్రపంచ ఆధిపత్యం కోసం, తన యొక్క ప్రాబల్యం పెంచుకోవటం కోసం లోకంలోనికి ఈ వైరస్ను వదిలినారు. ఇవాళ కోట్ల మంది ప్రజలు కరోనాతో చచ్చిపోతున్నారని ఒక వార్తలు కూడా మనం చూస్తుంటున్నాం. దీనిని జీవాయుధాలతో బయోవార్ అంటారు దీన్ని. కనుక మానవులు ఇలాగా ఆయుధాలు ఎందుకు తయారు చేసుకుంటున్నారు? సమాధానం లేకనే కదా. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సమాధానం ఇస్తాను అని అంటున్నాడు. అందుకని అంటాడు కదా, జకరియా 9:10 కూడా మనం చూస్తాం. ఆయన ఏం చేస్తాడట? యెరూషలేములో గుర్రములు లేకుండా, విల్లులు లేకుండా చేస్తాడట. ఎఫ్రాయిములో ఆయన ఏ విధమైనటువంటి రథాలు లేకుండా చేస్తాడట. ఎందుకని? ఆ ప్రభువు సర్వభూ దిగంతముల వరకు, యూఫ్రటీస్ మొదలుకొని ప్రపంచంలోని అన్ని సముద్ర దిగంతముల వరకు ఆయన యొక్క సమాధాన వాక్యమును ఆయన ప్రకటింపజేస్తాడట. ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం అది.
కనుక సమాజముల మధ్య, సంఘములలో, వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో దేవుని సమాధానం అనేది ఉంటే ఈ ఆయుధాలతో పని లేదు, ఈ యొక్క యుద్ధాలతో పని లేదు, ఈ పోరాటాలతో పని లేదు. మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ పోరాటాలు? ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక లోకంలోని అన్యులే కాదు, కానీ దేవుని వాగ్దానం ఎట్లా ఉందో చూసారా? ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం గమనించండి. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఇక్కడ అంటాడు, ఆయన ఒక మాట వాడాడు ఇక్కడ, నేనే వారిని ఎట్లాగా? దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి. ఎవరి దూరస్తులు, ఎవరి సమీపస్తులు? ఆ దినాల్లో యెషయా భక్తుడు రాసినటువంటి పాత నిబంధన కాలంలో దూరస్తులంటే అన్యులు, సమీపస్తులంటే యూదులు, దేవుని ప్రజలు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు దూరస్తులైనా సరే, అన్యులైనా సరే, తన సొంత వారైనా సరే, అందరికీ కూడా సమాధానము సమాధానం అని చెప్తున్నాడు. అంటే మానవాళి అందరికీ కూడా సమాధానం అనుగ్రహించాలనేది దేవుని యొక్క ప్రథమమైన ఉద్దేశం అయి ఉంది. ఇదే ప్రవచనపు మాట క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాడు. దూరస్తులైన మీకును అంటే అన్యులు, క్రైస్తవేతరులైన మీకును, క్రైస్తవులైన వారికిని, ఆయన ప్రజలైన వారికిని కూడా ఆయన సమాధాన సువార్తను ప్రకటించినటువంటి వాడు. అంటే ప్రజలందరికీ, మానవాళ్ళందరికీ సమాధానం అనేటువంటిది ఆయన కోరుకున్నటువంటిది. ఈనాడు ఆయన ప్రజల జీవితాలలో మరి ఆయన కోరుకున్న సమాధానం ఉంటుందా? కనుక ఎక్కడ భయము, ఆందోళన ఉంటుందో అక్కడ సమాధానం లేని స్థితి ఉంటుంది. చాలామంది మనుషులు అంటారు, అయ్యా మీరు చెప్పేది అసాధ్యము, భయం లేని మనుషుడెవడు, ఆందోళన లేని మనుషుడెవడు, కనుక అటువంటి పరిస్థితులు లేకుండా సమాధానం అంటే కుదురుతుందా? ఇది చాలా కష్టతరమైన పని అనుకునేటువంటి మనుషులు ఉన్నారు. కనుక అయితే దేవుడు అంటున్నాడు, తన ప్రజలందరికీ కూడా, వాళ్ళు దూరస్తులైనా సమీపస్తులైనా వారందరికీ సమాధానము. ఈ సమాధానము నదిలాగా చేస్తాను అంటే ఎన్నడూ ఇంకిపోనటువంటిది, ఎన్నడూ ఎండిపోనటువంటిది, ఎడారిగా మారనటువంటి సమాధానము దేవుడు తన ప్రజలకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటే నేటి దినాల్లో ఈ సమాధానం కనిపిస్తుందా? గమనించుదాం మనం. కనుక సమాధానాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో మనము ఉన్నామేమో. అయితే ఇలా దేవుడే అందరికీ సమాధానం అని చెప్పినటువంటి దేవుడే మరి సమాధానం లేని పరిస్థితి కూడా ఉంటుందని చెప్పినాడు. దీనికి వ్యతిరేకమైనటువంటి మాట చూడండి. అదే యెషయా 57వ అధ్యాయము 21వ వచనం గమనించండి. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్పిన ఆ మాటకు పూర్తి భిన్నంగా, వ్యతిరేకంగా ఇక్కడ ఒక మాట అంటారు, దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. నెమ్మది ఎవరికి ఉండదట? దుష్టులకు ఉండదు, దుర్మార్గులకు ఉండదు, చెడు జరిగించే వారికి ఉండదు. కనుక ఈనాడు మన జీవితాల్లో సమాధానం లేని స్థితి ఉన్నది అంటే ఏమైనా దుష్టత్వం ఉన్నదా లోపల? ఏమైనా చెడు ఉన్నదా? అయ్యో నాకు సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా సంఘంలో సమాధానం లేదు అంటే ఏదో చెడు, ఏదో దుష్టత్వము. సమాధానం లేదు అంటే అక్కడ ఏదో తప్పు ఉన్నది అని అర్థం ఈనాడు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఏదైనా దుష్టత్వము, ఏదైనా చెడు మన జీవితాల్లో ఉంటే సమాధానం ఉండదు. కానీ దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరికీ సమాధానము, అది నది వలె ప్రవహించే సమాధానము నేను ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేవుడు మరి దుష్టులకు నెమ్మది కూడా, దుష్టులకు సమాధానం ఉండదని చెప్తున్నాడు కదా. ఒకవేళ మనలను మనం ఇక్కడ పరీక్షించుకుంటున్నప్పుడు
మన హృదయంలో ఆందోళన ఉన్నదంటే, కలవరం ఉన్నదంటే, సమాధానం లేని పరిస్థితి ఉందంటే దానికి కారణమైన ఏ తప్పిదమైన, ఏ దుష్టత్వమైన మన యొక్క జీవితాలలో ఉందేమో పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు అనేక మారులు సమాధాన రాహిత్యమైన సమాజంలోనికి వెళ్ళి ఆయన సమాధాన సువార్త ప్రకటించేటప్పుడు అనేక మంది ఆందోళనలో, భయములో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా వాడిన మాట ఏంటో తెలుసా? ప్రజల మధ్య ప్రభు భయపడకుడి, కలవరపడకుడి అని సెలవిచ్చిన మాటలు. ప్రభుకు ఆ మాట ఇష్టము. ఎందుకని? మనుషుల మధ్య భయం ఉన్నది, కలవరం ఉన్నది కనుక దానిని తొలగించి ఆయన సమాధాన సువార్తను బోధించేటప్పుడు అనేక మందికి ఆయన ఇచ్చిన అభయం ఏంటంటే భయపడకుడి, కలవరపడకుడి. కనుక ప్రియులారా, ఈనాడు అట్టి సమాధానాన్ని నదిలాగా ప్రవహింప చేస్తానని దేవుని యొక్క వాక్యము, ఆ వాగ్దానము మనం చూస్తుంటున్నాం. పరిశీలన చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి వారు మిక్కిలి భయపడిరి అని చూస్తున్నాం. 10వ వచనంలో ఆ మాట చదవండి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్తుంది. వాళ్ళు ఎప్పుడైతే కలవరపడ్డారో, ఎప్పుడైతే భయపడ్డారో దేవుని దూత అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమిటిది ఆ సువర్తమానము? దూత తీసుకొచ్చిన సువర్తమానము. 14వ వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. కనుక భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము అంటే నా జీవితాలలో దేవుడు సంతోషించదగిన సంగతి ఉంటే ఆ సమాధానం మనకిస్తానంటున్నాడు. కనుక దేవుని సంతోషపెట్టే జీవితం మనలో ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం మనలో ఉండాలి. ఈనాడు ఒకవేళ మనం సమాధానం లోపించిన పరిస్థితుల్లో ఉన్నామంటే, కలవరము, ఆందోళనలో, భయములో ఉన్నాము అనంటే మన జీవితాలలో ఏదో దుష్టత్వము, మన జీవితాలలో ఏదో చెడు, అందుకనే ఈ సమాధానము అనుభవించలేకపోతుంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ యందు నేను సంతోషిస్తే నీకు సమాధానం దొరుకుతుంది అని. కనుక ప్రభువు సంతోషించగలిగిన జీవితం మనలో అవసరం. ఇటువంటి శ్రేష్టమైన సమాధానాన్ని నేటి దినాలలో ఇది ఎండమావుల్లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఎక్కడ చూసినా ఆశ్చర్యం ఏంటంటే సంఘములలో కూడా, దేవుని ప్రజలలో కూడా సమాధానము లేనటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఈ సమాధానము లేనటువంటి పరిస్థితులు మనము కలిగి ఉంటున్నాం? దేనిని మనము ప్రేమించే వారంగా ఉండి, ఆయనకి ఇష్టము లేని సంగతులను మనలో కలిగి ఉండి, ఆ భక్తిహీనతను మనలో కలిగి ఉండి, మనము ఆయన ఇచ్చిన, ఆ వాగ్దానం చేసిన ఆ సమాధానము లేనటువంటి స్థితిని ఎందుకు మనం కలిగి ఉంటున్నాం? కనుక ప్రియులారా, మనం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో సంతోషంగా ఉండాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో దీవించబడాలని కోరే ఆయన కొన్ని ఆంక్షలు పెడతా ఉంటాడు. మన క్షేమాన్ని బట్టి ఆంక్షలు పెడతా ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనకి ఎలా అనిపిస్తుంది, ఈయన ఇంత కఠినుడైనటువంటి వాడా, ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితులు మాకిచ్చి, మాకున్న స్వాతంత్ర్యము, మాకున్న స్వేచ్ఛ, మాకున్న సౌఖ్యము, సంతోషము, ఆడంబరం అన్నీ పోగొట్టేటువంటి వాడిగా ఉంటున్నాడు ఈయన అనుకునేటువంటి వారంగా ఉంటాం కొన్నిసార్లు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రజలు ఎప్పుడు కూడా సుఖ సౌఖ్యాలతో, సంతోష సమాధానాలతో ఉండాలని కోరుకునేవాడు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. ఆ కిచెన్ దగ్గరికి వెళ్ళాడు, చాకు పట్టుకున్నాడు. ఆ చాకుని తీసుకొచ్చి ఆడుతూ ఉన్నాడు.
తల్లి ఏం చేస్తుంది? మంచిది నాయన, చక్కగా ఆడుకో, మంచిగా ఆడుకో అని అంటదా? భయపడదా? ఒరే 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 అది దాని సంగతి ఏంటో నీకు తెలియదు, హాని కలుగుద్ది, కోసుకుంటావు, ప్రమాదమైద్ది అని చేతిలో చాకు గుంజుకుంటుంది. ఏమంటాడు పిల్లాడు? సంతోషిస్తాడా? ఏడుస్తాడు. ఏడ్చి ఏమనుకుంటాడు? మనసులో భావన ఏముంటుంది? మా మమ్మీ నాకు సంతోషం లేకుండా నా చేతిలో చాకు గుంజుకుంది, మంచిది కాదు మా మమ్మీ అనుకుంటాడు. అంటే ఆ 2 ఏళ్ల వయసులో వాడి చేతిలోని చాకు వాడికి హానికరమని, వాడి క్షేమాన్ని ఉద్దేశించి మనం గుంజుకున్నప్పుడు వాడు ఏడుస్తాడు. అదే సమయంలో ఆ భావన ఏంటంటే వాడికి కోపం వచ్చి మా మమ్మీ మంచిది కాదు అని అంటాడు. ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మా ఇంట్లో చూస్తున్నాను. నా మనవడు 4వ సంవత్సరం, వాడు ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే మా ఆవిడ వాడిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాడు ఏడ్చినా సరే, గీపెట్టినా సరే వాడిని కంట్రోల్ చేయాలా, వాడిని బాగు చేయాలని వాడు చేసేటువంటి కొన్ని నష్టదాయకమైన పనులకి అడ్డుకట్ట వేస్తే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండి ఏం చేస్తాడో తెలుసా? ఆమెతో అంటుంటాడు, అమ్మమ్మ మా నాన్న బీట్యూ అంటాడు. అంటే నేను వెళ్ళి మా నాన్నకు కంప్లైంట్ చేస్తా, ఆయన వచ్చి నిన్ను కొడతాడు అంటాడు. అంటే వాడికి కూడా ఏంటి? అమ్మమ్మ మీద కోపం అన్నమాట. నేను మంచిగా ఆడుకునేవాడిని, నన్ను అనవసరంగా చికాకు పెట్టి ఇవన్నీ నిరోధిస్తుంది అని. అంటే చిన్నపిల్లవాడు ఆ వయసులో వాడికి హానికరమైందని వాడికి తెలియదు కనుక మనం నిరోధిస్తే మనం మంచివాళ్ళం కాదనుకుంటాడు. అదే పిల్లవాడు 6 సంవత్సరాల వయసులో స్కూలుకి తీసుకుపోయిన తర్వాత, మరి స్కూలుకి తీసుకెళ్ళి తోలాలి కదా. స్కూలుకి తీసుకెళ్ళిన తర్వాత ఆ గేట్ లోపలికి తోలి గేటు బయట మనం ఉండి వాడిని చూస్తుంటే వాడు ఏడుస్తా ఏమనుకుంటాడో తెలుసా? మా మమ్మీ డాడీ మంచోడు కాదు, నన్ను తీసుకొచ్చి తెలియని పిల్లల మధ్య ఈ స్కూల్లో తోలి నా యొక్క ఇబ్బందికి నన్ను వదిలేసిపోతారు, వీడు మంచోడు కాదు. అయ్యో వాడు ఏడుస్తున్నాడే, సరే వద్దులే ఈ రోజుకు స్కూల్ అని మనం ఏమన్నా పిల్లోడిని ముద్దుతో తీసుకొని వస్తామా? తేము. వాడు ఏడ్చినా సరే కాసేపు ఆయాలు వాడిని సముదాయిస్తారు, తీసుకెళ్తారు, క్లాసుల్లో వాడిని ఏదో చేస్తారు, కూర్చోబెడతారు. కానీ వాడి మనసులో ఏముంటుంది? నన్ను కట్టుదిట్టమైన ఈ స్కూల్లోకి తోలి ఈ తెలియని పిల్లల మధ్య నన్ను నుంచి మా అమ్మ నాన్న వాళ్ళ పాటికి వాడు పోయినారు అనేటువంటి కోపం వాడికి ఉంటుంది. వీళ్ళు మంచోడు కాదు అని అనుకుంటాడు. అదే పిల్లవాడు 20 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించి అమ్మాయికి చెప్తారు, అమ్మా పాప ఇప్పుడు నువ్వు పెద్దదాని అయ్యావు, కాలేజీకి వెళుతున్నావంటే పొద్దుగూకేంత వరకు నువ్వు ఉండమాకు, వేరే స్నేహితులతో అని పెట్టుకొని వెళ్ళమాకు, నువ్వు టైంకి నువ్వు ఇంటికి రావాలా, జాగ్రత్త అని ఆంక్షలు పెడతా ఉంటే ఆ కూతురికి ఏమనిపిస్తుంది? కోపము, రుసరుస. ఏంటి వీళ్ళంతా చేదస్తాం వీళ్ళు, నేను నా స్నేహితులతో పోతే నేనేమన్నా చిన్నదాన్నే, జ్ఞానం లేని దాన్నే, నాకు ఊరికే అదుపు ఆజ్ఞలు చెప్తారు, త్వరగా రమ్మంటారు, లేటుగా వస్తే కోపడతారు, తిడతారు, చేస్తారు అనేటువంటి కోపము ఆ కూతురుకు ఉంటుంది. కొడుకుకు కూడా అదే ఉంటుంది. ఒకవేళ వాడు కొడుకు అయితే స్నేహితులతో ఆడుకోకుండా, చేయకుండా, మరి అటుపోకుండా ఇటుపోకుండా. కారణం ఏంటి? తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఆ కోపము. అయితే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళని పిల్లలు మంచిగా ఎదగాల, మంచిగా ఉండాలా, వాళ్ళు అన్ని సౌఖ్యాలతో వర్ధిల్లాలా అని ప్రేమించి చేసేటువంటి పనులే కదా ఇవి, ఆంక్షలే కదా. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది? కష్టం అనిపిస్తుంది. తల్లిదండ్రులు శత్రువులుగా చూసే పరిస్థితి వస్తుంది. ఈనాడు అటువంటి పరిస్థితే దేవుని ప్రజలకు, దేవుని మీద ఉన్నటువంటి పరిస్థితులు. దేవుడు మన సౌఖ్యాన్ని కోరి ఆయన అంటున్నాడు, మీరు నా మాటలు ఆలకించిన ఎడల, వాటిని అనుసరించిన ఎడల మీ యొక్క క్షేమము నదిలాగా చేస్తాను అని అంటా ఉంటే ఈ ఆంక్షలేంటి, ఈ సంగతులేంటి అని దేవుని మీద కొన్నిసార్లు మనం ఆయాసపడి మనకేదైతే ఆయనకు అయిష్టమైంది మన జీవితాల్లో ఉందో, మన శాంతికి మన సమాధానానికి కారణమైన ఆ దుష్టత్వం మనలో ఉందో దాన్ని తొలగించటం కొరకు ఆయన దిద్దుబాటు చర్యలు చేస్తే మనకు కోపము. కనుక పరమ తండ్రి ఎంత మంచివాడు ఆయన మనం ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలని కోరుకునేటువంటి ఆ యొక్క దేవుడు ఈనాడు ఇంత శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చి అది ఎన్నడూ ఇంకిపోని, ఎండిపోని, తరిగిపోని ఆ యొక్క సమాధానం నదిలాగా నీలో చేస్తానని చెప్తే మనము దానిని ఎంతవరకు అనుభవిస్తున్నాం? ఈనాడు ఏ సమాధానము నిజంగా. అందుకనే నాకు అనిపిస్తుంది దేవుని వాక్యంలో ఈ సమాధానాన్ని గురించి ఆయన ఎంతగా చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడంటే ఒక రకంగా ఈ సమాధానం కలిగి ఉండటం అనేది కష్టతరమైనటువంటి సంగతి ఏమో అనిపిస్తుంది. అపొస్తలుడైన పౌలు
రోమా 12:18 రాస్తంటాడు, శక్యమైతే సమస్త మనుషులందరి ఎదుట సమాధానం కలిగి ఉండండి. శక్యమైతే సమస్తమైన మనుషులు అంటాడు. అంటే మనుషుల్లో కొందరితోనే మనకు సమాధానం ఉంటుంది. మన గిట్టని వాళ్ళతో సమాధానం ఉండదు. వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇష్టపడం. ఇది ఎంత అంటే కష్టతరమైంది అనేది అర్థమవుతుంది. సమాధానం కలిగి ఉండటం మనుషులు అనేది కష్టతరమైంది. అందుకనే ఆ మాట వాడాడు. అదే హెబ్రీ పత్రిక 12:14 కూడా అంటాడు, ఇక్కడ సమస్త మనుషులతో శక్యమైతే సమాధానంగా ఉండండి. అక్కడేమంటాడు, మనుషులందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించుడి అంటాడు. ప్రయత్నించుండి అంటే కొంచెం కష్టతరమైందే, కానీ ఇటువంటి కష్టతరమైన దాన్ని దేవుడు తన ప్రజలకు ఇవ్వటానికి ఇంత శ్రేష్టమైన వాగ్దానం చేసి నీ అంటున్నాడంటే ఆ దేవుడు నిన్ను కుటుంబంలో వ్యక్తిగతంగా మనం ఉండి ఇబ్బందులు పడుతున్నామా ఆలోచన చేద్దాం. అందుకని అంటాడు, ఇంత శ్రేష్టమైన వాగ్దానం చేసిన ఆ దేవుడే అంటున్నాడు, దుష్టులకు సమాధానము ఉండదు అని. ఒకవేళ ఏ దుష్టత్వమో దేవునికి సంతోషం కలిగించని ఏ సంగతో మన జీవితాల్లో పెట్టుకొని మనం సమాధానం లేని వారంగా ఉంటున్నామేమో. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు లోకంలో శ్రేష్టమైన ఇటువంటి ఆధిక్యతలు ఇచ్చి ఇటువంటి గొప్ప జీవితం ఇచ్చి సమాధానకరంగా ఉండండి అని చెబితే మనం సమాధానం లేని స్థితిలో ఉంటున్నామా? బైబిల్ గ్రంథంలో మీకు తప్పిపోయిన కుమారుడి కథ తెలుసు. లూకా సువార్త 15:11 నుంచి మీకు ఆ సంగతి కనిపిస్తుంది కదా. ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఏం చేశాడండి, తండ్రి ఆస్తిలో తన వాటా తీసుకున్నాడు. నాకు ఇయ్యి అన్నాడు అంతే. తండ్రి ఆస్తిలో నా వాటా నాకు ఇయ్యి అన్నాడు. ఎంత వాటా తీసుకున్నాడో తెలియదు. తండ్రికి ఏమో, నాయన నాదంతా నీదే కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీకెందుకు ఇప్పుడు ఆ పరిస్థితి, పంచి ఇచ్చే టైంకి పంచి ఇస్తాను కదా అని అని ఉండొచ్చు. కానీ కుదరదు. నా వాటా నాకి. ఆయన ఇంట్లో చాలా పనివాళ్ళు ఉన్నారు కనుక పెద్ద ఐశ్వర్యవంతుడై ఉంటాడు, గొప్పవాడై ఉంటాడు, ధనవంతుడై ఉంటాడు. నా ఉద్దేశం ఆ కథలో ఆ సందర్భాన్ని బట్టి. బహుశా ఒక 2 కోట్ల ఆస్తి ఉంటే 2 కొడుకులకి వచ్చే వాటా ప్రకారము చిన్న కొడుకు ₹1 కోటి ఇచ్చి ఉంటాడు. ఒక 20 ఏళ్ల వయసులో ₹1 కోటి సొమ్ముని వాడు చేతపట్టుకొని తండ్రి యొక్క కట్టుబాటులో నుంచి, తండ్రి యొక్క ఇష్టం లేకుండా వాడు లోకంలోనికి వెళ్ళుంటాడు. డబ్బును ఆధారం చేసుకొని ఎట్లాగైనా బ్రతకొచ్చు, సౌఖ్యము, సంతోషము, సుఖాలు అన్నీ దీని ద్వారా దొరుకుతాయని వాడు ఆశించుంటాడు. కానీ కొంతకాలానికి అంతా పోయింది. చివరికి వాడి స్థితి ఎట్లొచ్చింది, పందుల స్థాయికి వచ్చింది కదా. ఆ కథ అంతా తెలుసు, దాని గురించి నేనేమి మీకు వివరణ ఇవ్వను. తప్పిపోయిన కుమారుడు అంటే ప్రాడిగల్ సన్. అంటే ప్రాడిగల్ సన్ అంటే ఏంటి, ఎవరితనో తనకిచ్చినటువంటి వరాలు, తనకిచ్చిన బహుమానాలు తండ్రి నుంచి అయ్యే కదా పొంది తన ఇష్టానికి, తన సౌఖ్యానికి, తండ్రి యొక్క ప్రమేయం లేకుండా, తండ్రి యొక్క మరి ఉద్దేశాలకు లోబడకుండా ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకనే అటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు, పందుల స్థాయికి దిగజారిపోయాడు. ఈనాడు దేవుని ప్రజలమైన మనము కూడా దేవుడిచ్చినటువంటి వరాలని, దేవుడిచ్చినటువంటి బహుమానాలను ఆ రీతిగా ఇష్టాలకు ఉపయోగించుకొని ఇవాళ లోకములో భ్రష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోయి సమాధానం లేని స్థితిలో బ్రతుకుతున్న ప్రజలు ఎంతమంది లేరు. ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉన్నామా? కనుక తప్పిపోయిన కుమారుడు అంటే అదే మనకు నేర్పేటువంటి హెచ్చరిక బోధ. ఏంటి, తండ్రి నుంచి పొందిన బహుమానాన్ని, వరాన్ని, ఆ ఈవులను తన ఇష్టానికి వాడుకొని తండ్రి కోరిక మేరకు జీవించకపోవటం వల్ల చివరికి వాడు అధోగతి పాలైనటువంటి స్థితి మనం అక్కడ చూస్తున్నాం. జాగ్రత్త. ఈనాడు దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు, వరాలు, బహుమానాలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఎలా వాడుతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. కనుక మనం సమాధానము లేకపోవటానికి, సమాధానం పొందకపోవటానికి కారణమైన సంగతులు ఆ రీతిగా ఉన్నాయేమో. కానీ దేవుని వాగ్దానం మనకున్నది, మీ యొక్క సమాధానమును నదిలాగా చేస్తానని, మీ క్షేమము నది వలె చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కనుక దేవునికి ఇష్టం కానీ, దేవునికి సంతోషం లేని ఆ సంగతులు మనలో ఉంటే, ఆ దుష్టత్వము, ఆ యొక్క తప్పిదము, ఆ యొక్క పరిస్థితి, చెడ్డ పరిస్థితి మనలో ఉంటే మనం సమాధానం లేని వారంగా ఉంటాం. కనుక యోచన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను
ఆ రీతిగా తన బిడ్డలు సమాధానంతో నింపబడాలని కోరినటువంటిది. ప్రపంచంలో ఇది ఒక ఎండమావిలాగా ఉన్న ఈ పరిస్థితుల్లో కేవలం తన ప్రజలకు తను చేస్తున్న ఈ వాగ్దానం ఎంత అమూల్యమైందో గమనించండి. ఇటు సమాధానం, దేవుని వాక్యంలో ఈ సమాధానానికి అంత శ్రేష్టమైనటువంటి స్థానం ఉన్నది. కనుక ప్రియులారా, అట్టి సమాధానాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఇంకొక సంగతి కూడా చూస్తాను. చూడండి, కీర్తనల గ్రంథంలో 46వ అధ్యాయము 46వ అధ్యాయము ఇక్కడ ఒక మాట చూడండి. పైన చిన్న అక్షరాలతో కీర్తనకు పైన రాయబడిన మాట ఏంటో తెలుసా? కోరహు కుమారులది అని ఉంది కదా. 46వ కీర్తన కోరహు కుమారులది అని ఉంది. ఎవరి కోరహు కుమారులు? ఎందుకంటే ఆ తర్వాత అందులో ఉన్న మాట దగ్గరకు మనం వెళతాం. 46వ కీర్తనలో ఉన్న మాట దగ్గరకు వెళతాం. అయితే ఈ కోరహు ఎవరు తెలుసు అనుకుంటా, చాలామందికి తెలుసు. మనము ఈ కోరహు సందర్భానికి వెళితే మీరు సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో గమనించినప్పుడు మనకు ఆ సంగతి తెలుస్తుంది. చూద్దామా? సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనిస్తే, ఇస్సారు కుమారుడగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఈ కోరహు కూడా లేవి వంశీకుడే. గమనించండి, అక్కడ రాయబడిన మొదటి వచనంలో మోషే కూడా లేవి వంశీయుడే, యాజక గోత్రముల నుంచి వచ్చిన వారే. కానీ ఏం చేస్తున్నాడు కోరహు? మరొక ముగ్గురితో చేతులు కలిపాడు. ఎవరు? దాతాను, అబీరాము, ఓను అనేటువంటి వాళ్ళ ముగ్గురును కలుపుకొని 4 కలిసి మోషే దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏం దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? మీరే సంఘంలో పెద్దలుగా ఉండాలనా? మీరే సంఘంలో అన్ని బోధలు చేయాలనా? మీరేనా అంతా? మేమంతా పరిశుద్ధులం కాదా? మేము కాదా? లేచారు. ఇది కోరహు పరిస్థితి. దీన్ని ఏమంటారో తెలుసా? నేటి దినాలలో ఇటువంటి వాళ్ళు కూడా లేస్తారు. సంఘములో దేవుడిచ్చిన వరమును బట్టి, తలాంతును బట్టి ఒక సహోదరుడు ఒక మంచి బోధకుడుగా ఉంటే, ఒక సహోదరుడు కొన్ని తనకున్నటువంటి నైపుణ్యతలో ఒక ప్రధానమైన పరిచర్యలో వాడబడతా ఉంటే, పెద్దగా ఉంటే, ఆయనే పెద్ద, ఆయనే బోధ చేస్తాడా, మేము చేయమా, మేము ఉండమా అనేటువంటి వాళ్ళు సంఘాల్లో లేస్తున్నారు నేటి దినాలలో. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, ఇది స్పిరిట్ ఆఫ్ కోరహు ఆత్మ. ఇది నేటి దినాలలో కూడా, ఆ దినాల్లోనే కోరహు అటువంటి ఆత్మను కలిగి సంఘములో మరి దేవుని సమాజమునకు వ్యతిరేకంగా లేచి ఎంతో నష్టపోయినటువంటి ఆ కోరహు యొక్క పరిస్థితి నేటి దినాలలో సంఘాలలో కూడా ఎందుకు వస్తున్నాయండి ఈ వ్యాజ్యాలు? ఈ పెత్తనాల కోసము, ముఖ్యంగా కోర్టు కేసులకు వెళ్ళిపోయి కోర్టుల్లో అనేక రకాలుగా పోరాటం చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు, సమాజాలు దేనికోసము? ప్రధానంగా కోర్టు కేసులన్నీ కూడా డబ్బు కేంద్రీకృతమైన పరిస్థితుల్లోనే, ధనము కోసము, డబ్బు కోసము, ఆస్తుల కోసము ఇవాళ పోరాటాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆనాటి కోరహాత్మే నేటి దినాలలో సంఘాలలో పనిచేస్తూ ఉంది. కనుక కోరహు, అందుకనే ఇటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కూడా ఒక గుంపును తయారు చేసుకుంటారు సంఘంలో. ఒక్కడే కాదు సుమా, 250 మంది ప్రధానుల్ని పోగు చేసుకున్నాడు ఇక్కడ కోరహు. అందులో మళ్ళీ లీడర్షిప్ చేసేటువంటి దాతాను, అబీరాము, ఓను అనేటువంటి వాళ్ళను వీళ్ళు వచ్చి ఒక గుంపుగా తయారై మోషే మీద వ్యతిరేకంగా లేచారు. అయితే మోషే ఏం చేశాడు? అక్కడ రాయబడింది, సాగిలపడ్డాడు. ఆత్మానుసారుడైన ఒక మనుషుడు, దైవ సంబంధమైన ఒక మనుషుడు ఎప్పుడు కూడా కలహానికి లేవడు. గుర్తుపెట్టుకోండి. సంఘాలలో కూడా నువ్వు లేస్తున్నావు, పోరాటానికి వస్తున్నావు, కలహానికి వస్తున్నావు, జగడానికి వస్తున్నావు, వ్యతిరేకిస్తున్నావు అంటే అది కోరహాత్మ. కానీ మోషే సాగిల పడుతున్నాడు.
ఒక దైవికమైనటువంటి వ్యక్తి, ఆత్మానుసారుడైనటువంటి మనుష్యుడు ఎప్పుడు కూడా కలహానికి హేతువుగా ఉండడు సుమా. కనుక ఇటువంటి కోరహు ఏం చేశాడు? చివరికి ఆ కథలోనికి వెళితే మీరు 26, 27 వచనాల్లో గమనించినప్పుడు మోషే అంటాడు, రేపటి దినమందు మీరు రండి, దేవుని సమాజం దగ్గరకు రండి, అందరూ సమాజం మధ్య నిలబడండి. కనుక దేవుడు ఎంచుకున్న వాళ్ళు ఎవరో, దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరో, ఇష్టంగానే వెళ్ళారో అక్కడ చూపిస్తాడు. రెండని చెప్పి పంపినప్పుడు వీళ్ళు తెల్లవారే ఉదయం వస్తారు. చూడండి ఒక మాట, అది 16వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట గమనించండి. అతడు ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగిన దేదియు ముట్టకుడు అని ఆ సమాజంతో అనెను. 27వ వచనం కూడా. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటువటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. ఇక్కడ చాలు. ఇక్కడ ఒక మాట మీరు 26, 27 వచనాల్లో చూస్తే ముగ్గురు నిలబడ్డారు వారు గుడారాల దగ్గర, పిల్లలతో సహా, భార్యలతో సహా, పసిపిల్లలతో సహా సమస్తము కూడా. ఎవరు వాళ్ళు? కోరహు, దాతాను, అబీరాము. మరి 4వ వాడు ఏమైందండి? ఓను కూడా ఉన్నాడుగా. 2వ వచనంలో మీరు గమనించినప్పుడు 16వ అధ్యాయం 2వ వచనంలో వీళ్ళ ముగ్గురితో పాటు ఓను అనేటువంటి వాడు కూడా ఉన్నాడుగా. ఏమయ్యాడు? తెల్లవారేసరికి వీడికి బుద్ధి కలిగింది. రాత్రంతా ఆలోచన చేసి ఉంటాడు. రేపు ఉదయకాలమే మోషే సమాజం ఎదుట గుడారాల దగ్గర నిలబడమన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ? నేను చేస్తున్నది తప్పు. దైవజనుడికి, సంఘములో దేవుని సమాజానికి వ్యతిరేకంగా లేవటం తప్పు. అనవసరంగా ఎందుకు నేను నష్టపోవాలి? అక్కర్లేదనుకున్నాడు. తన భార్య పిల్లలతో తను రాలేదు, వాళ్ళ ఎదుట నిలబడలేదు. అయితే ఓను తన బుద్ధి తెచ్చుకున్న కారణాన తప్పించుకున్నాడు. వీళ్ళు ముగ్గురు కుటుంబాలు ఉన్నాయి. కోరహు, దాతాను, అబీరాము కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు మోషేకు సెలవిచ్చిన దాని ప్రకారం వాళ్ళను నాశనం చేయటం అనేటువంటిది మనము చూస్తాము. కనుక అక్కడ గమనించినట్లయితే 33వ వచనం నుంచి మనం చూస్తాం. ఈ ధూపార్తులు పట్టుకొని వచ్చిన 250 మందిని దేవుడు కాల్చివేస్తాడు. ఇప్పుడు కోరహు, దాతాను, అబీరాములు వాళ్ళ కుటుంబాలతో సహా భూమిని నెర విడిచినప్పుడు మృంగివేస్తుంది ప్రాణాలతోనే. చచ్చిపోతారు. అయితే ఒక సంగతి ఏంటంటే మీకు అది చూపిస్తాను. ఇప్పుడు కోరహు కుమారుల కీర్తనకి వెళ్ళి మనం చూసాం కదా, అదే సంఖ్యాకాండము గమనించండి. 26వ అధ్యాయంలో ఒక మాట గమనించండి. 9, 10, 11 వచనాలు. సంఖ్యాకాండము 9, 10, 11 వచనాలు. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే, అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. గమనించారా? మొదటి మెట్టులో బుద్ధి వచ్చిన ఓను తన కుటుంబం అంతా కూడా సేవ్ అయ్యారు, తప్పించుకున్నాడు. ఇప్పుడు 3 కుటుంబాల వారు సమాజం ఎదుట నిలబడ్డ తర్వాత ఈ దాతాను, అబీరాము, కోరహు అందరూ కూడా భూమి నోరు తెరిచి వాళ్ళని మృంగివేసినప్పుడు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంఖ్యాకాండం 26, 11లో కోరహు కుమారులు చావలేదు. కారణం వాళ్ళు ఆ సమయంలో నిలబడ్డారు, లాస్ట్ మినిట్లో. ఇక్కడ మోషే ఉన్నాడు, ఎదురుగా దాతాను, అబీరాము, కోరహు వాళ్ళ కుటుంబాలు, పిల్లలు అందరూ ఉన్నారు. ఆ యొక్క కోరహు కుమారుల్లో యవనస్తులైన పిల్లలు, మంచిగా జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు కూడా నిలబడ్డారు. వాళ్ళకి లాస్ట్ మినిట్లో జ్ఞానోదయమైంది, బుద్ధి వచ్చింది. ఒరే అనుకున్నారు వాళ్ళు. తండ్రి వైపు చూశారు. నానా, దేవుని సమాజానికి, దేవుని సంగతులకు, దేవుని యొక్క దైవజనుడికి వ్యతిరేకం కావటం ఇది మంచిది కాదు. కనుక ఇది మాకు సమ్మత లేదని వాళ్ళు ఏం చేశారు? జస్ట్ ఒక్క 10 సెకండ్ల తేడాతో మోషే వైపు జంప్ అయ్యారు వాళ్ళు.
కోరహ్ కుమారులు ఏం చేశారు? నీకు మేము సమ్మతి తెలియజేయము, మాకు ఇష్టం లేదు, దేవునికి వ్యతిరేకంగా మేము ఉండటం అని చెప్పినారు. ఎదురుగా ఉన్న కోరహ్ కుమారులు టక్మంట వచ్చి మోషే ప్రక్క నిలబడ్డారు. వెంటనే భూమి నోరు తెరచింది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలతో సహా అందరూ నాశనం అయిపోయారు. కానీ కోరహ్ కుమారులు తప్పించుకున్నారు బుద్ధి వచ్చినప్పుడు. కనుక మన జీవితాలలో ఏ దశలోనైనా, ఏ క్షణంలోనైనా దేవునికి అయిష్టమైన సంగతులు కనుక దుష్టత్వము ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెడితే మనకు రక్షణ దొరుకుతుందనే సంగతిని మనం గుర్తించాల్సిన వారంగా ఉంటున్నాం. అంత శ్రేష్టమైనటువంటి స్థితిని పొందిన ఈ కోరహ్ కుమారులు ఆ శ్రేష్టమైనటువంటి 46వ కీర్తన రాశారు. అదే వాళ్ళతో నిలబడి ఉంటే ఇవాళ కోరహ్ కుమారులు అనేటువంటి పేరే ఉండదు. బైబిల్ గ్రంథంలో 46వ కీర్తన ఉండనే ఉండదు. ఎటువంటి స్థితి ఈనాడు నా జీవితంలో దేవుడిస్తున్నటువంటి తరుణం. అదే కాదు, 42వ కీర్తన కూడా కోరహ్ కుమారులు రాస్తారు. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు ఆశకొని ఉన్నాను. ఎంత మంచి మాట అండి! వాళ్ళు ఎలా ఈ సత్యాన్ని ఎరిగి ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ వచ్చారు. కనుక ప్రియులారా, ఇవాళ వాళ్లకు ఆ బుద్ధి రాకపోతే, వాళ్ళు ఆ చెడును తొలగించుకోకపోతే ఈనాడు బైబిల్ గ్రంథంలో 46వ కీర్తన కానీ, 42వ కీర్తన కానీ, 84వ కీర్తన కానీ ఉండేవి కావు. శ్రేష్టమైనటువంటిది 84వ కీర్తన. ఇంకా ఎట్లా రాస్తారంటే, మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 84వ కీర్తన 3వ వచనంలో అంటాడు, దేవా, పిచ్చుకలకు నీ యొక్క బలిపీఠం దగ్గర నివాసం, వాన కోవెలకు పిల్లలు పెట్టుటకు నీ దగ్గర స్థలం దొరికింది. అంటే మా బ్రతుకు పిచ్చుకల లాంటి, వాన కోవెల లాంటి అల్పమైన మా బ్రతుకుల్లో ఇవాళ నీ బలిపీఠం దగ్గర నివాసం చేయగలిగే స్థితి దొరికిందంటే కోరహ్ కుమారులు ఎంత అద్భుతంగా రాశారు. అంత మాత్రమే కాదు, 10వ వచనాలు అంటారు, గమనించండి. 84వ నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నివసించుట మేలు. చూసారా, ఖచ్చితంగా ఆనాటి సన్నివేశం ఇక్కడ కనిపిస్తుంది. 84వ కీర్తన 10వ వచనంలో భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే అయ్యా నీ యొక్క మందిర ద్వారమునొద్ద. ఎందుకంటే వాళ్ళ అనుభవం నుంచి వచ్చినటువంటి కీర్తన ఇది. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు కోరహ్ కుమారులు రాశారు. కనుక ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ బ్రతుకులో ఉన్న ఆ దేవునికి సంతోషం లేని ఆ సంగతిని, ఆ దుష్టత్వాన్ని తొలగించుకుంటున్న బట్టి వారు రక్షించబడ్డారు. ఇవాళ శ్రేష్టమైన కీర్తనలు మనకు అందించారు. లేకపోతే బైబిల్ గ్రంథంలో ఈ 3 కీర్తనలు ఉండేవి కావు. 42వ కీర్తన, 46వ కీర్తన, 84వ కీర్తన ఉండేవి కావు. ఇవి కోరహ్ కుమారులు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? లేకపోతే కోరహు వంశమే లేకుండా పోయేది. కనుక ఈనాడు మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవటానికి దేవుడు వాగ్దానం చేసిన ఆ సమాధానం కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు మనం ఆలోచన చేసుకుందాము. ఆయన శ్రేష్టమైన వాగ్దానము, నది వలె నీ సమాధానమును నేను చేస్తానని అంటున్నటువంటి ఆ దేవుడు ఎన్నడూ ఎండిపోని ఇంకిపోని. ఇవాళ ఎందుకు మన బ్రతుకుల్లో సమాధానం లేని స్థితిలో, ఎండిపోయిన ఎడారి బ్రతుకుల్లో మనం ఉంటున్నాం. దేవుని ప్రజలమై ఉండి కూడా ఇవాళ కుటుంబంలో, మరి సమాజంలో, సంఘంలో, వ్యక్తిగతంగా మన బ్రతుకుల్లో ఈ సమాధానం లేని ఎండిపోయిన ఈ స్థితి ఎందుకు? ఎందుకనంటే దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు చెప్తున్నాడు. కనుక ఏ దుష్టత్వము, ఏ చెడు, ఏ యొక్క చేదు, ఏది ఆయనకు అయిష్టమైంది నీలో ఉందో గుర్తెరిగితే మంచిది కదా. దేవుడు అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. కనుక సమాధానం అని చెప్పి ఆయన దూరస్తులకు, సమీపస్తులకు వాగ్దానం చేసినటువంటి దేవుడు లోకంలో అందరికీ కూడా, మానవాళ్ళంతా కూడా సమాధానం కలిగి జీవించాలని కోరినటువంటి ఆ దేవుడు ఈనాడు నా జీవితాల్లో ఈ సమాధానం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యోచన చేసుకుందామా? పరిశీలన చేసుకుందామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన తరుణంలో ప్రేమైనటువంటి బిడ్డలారా, దేవుడు తన ప్రజల విషయంలో తను ఆశించింది ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి లోకంలో ఇది ఈనాడు కనిపించే పరిస్థితిలో లేదు, ఈ సమాధానం అనేటువంటిది. అందుకనే మనం చూస్తుంటున్నాం. బహుశా మీరు డే టు డే వార్తల టచ్లో ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో గమనిస్తే ఎంత భయంకరమైన దుస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. పిల్లలు, తల్లులు అందరూ కూడా కఠోరంగా కష్టపడుతూ, శ్రమ పడుతూ వాళ్ళు ఆ తాలిబాన్లు వాళ్ళ హింసిస్తున్న విధానం చూస్తూ ఉంటే
ఎంత భయంకరమైనటువంటి స్థితి! ఎక్కడ చూసినా ప్రపంచంలో సమాధానం లేని స్థితి. కనుక సాతానుడు చెలరేగుతూ వాడు మన మీద నెపములు మోపటానికి మన ప్రక్కన నిలిచుండే దేవుని దగ్గర అభియోగాలు మోపేటువంటి స్థితిలో ఉంటున్నాడు. కనుక ఇటువంటి దొరికిని అనుకో, వాడికి ఎంత ఆయువు పట్టు సాతానుడికి. మన బ్రతుకుల్లో ఇటువంటి ఈ యొక్క దుష్టత్వము కానీ, దేవునికి సంతోషం కలిగించని సంగతులు కానీ దొరికితే వాడికి ఎంత సంతోషము. మనం చూసాం కదా ఆరాధనలో ఎంత అద్భుతంగా ఉన్నది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలోనే మాటలో ప్రధాన యాజకుడు యెహోషాపాతు మురికి బట్టలతో ఉన్నందుకే, మలినం ఉన్నందుకే వాడికి సందు దొరికింది. దేవుని ప్రక్కన నిలబడి చూడు నీ సేవకుడు ఎట్టున్నాడు, ఆ మురికేంటి, ఆ మలినం ఏంటి, ఈయన ప్రధాన యాజకుడు, ఈయన సేవకుడా, అభియోగం మోపే. ఈనాడు దేవుని ప్రజల్లో ఏ మచ్చ డాగు ఏదో దొరకటానికి సాతానుడు వెతుకులాడుతూ ఉంటున్నప్పుడు ఉన్నాయా నీలో? కనుక దేవుడు వెంటనే ఏం చేశాడు? యెహోషాపాతును ప్రశస్తమైన వస్త్రాలు గట్టబెట్టాడు, ఆయన మురికంతా తీసివేశాడు. ఇదిగో చూడు ఇప్పుడు నా భక్తుడు ఎలా ఉన్నాడో చూడు, సాతానికి బుద్ధి చెప్పి. ఈనాడు నిజంగా దేవుని ప్రజలంగా మనము ఇటువంటి యొక్క దిద్దుబాటు చర్యల్లోనికి వస్తే దేవుడు అంటున్నాడు, నది వలె సమాధానమును నీ యొద్దకు పారజేస్తాను. అదే 66వ గ్రంథము, అదే 66వ అధ్యాయం యెషయా గ్రంథాలు అంటాడు 12వ వచనంలో, నది వలె సమాధానమును నేను ఆమె యొద్దకు పారజేయుతును. నది వలె సమాధానము, పీస్ లైక్ ఎ రివర్. ఆలోచన చేసుకుందామా? కనుక ఇటువంటి సమాధానం మనకి ఎలా దొరుకుతుంది, దేని మూలంగా దొరుకుతుంది? ఒక్క వాక్యం చెప్పి చూపించి నేను ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది. చాలు, ఆత్మానుసారమైన మనస్సు. కనుక ఈ మైండ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఆత్మానుసారమైన మనస్సు, జీవము సమాధానము. కనుక మన జీవితాల్లో ఈ మనస్సు అవసరం. మనకు ఆత్మానుసారమైన మనస్సు అవసరం, పరిశుద్ధాత్మతో నింపబడిన మనస్సు అవసరం. అది మనకు సమాధానమునిచ్చేదిగా ఉంటుంది, మనకు జీవమునిచ్చేదిగా ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకొని, ప్రేమైనటువంటి వారలారా, ఇటువంటి శ్రేష్టమైన వాగ్దానము దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసి, నేను మీ సమాధానమును నదిలాగా చేస్తానంటున్నాడు, మీ నీతిని సముద్ర తరంగముల వలె చేస్తానంటున్నాడు. అయితే దానికి భిన్నంగా దుష్టులకు సమాధానం ఉండదని చెప్తున్నాడు. కనుక ఆయన కోరేదేమో అందరికీ సమాధానం అని చెప్తుంటే, మరి సమాధానం లేని స్థితి మనలో ఉన్నదంటే ఏ దుష్టత్వము, ఏ సంతోషం కలిగించిన సంగతులు దేవునికి మనలో ఉన్నాయో వాటిని మనం గుర్తించి, వాటిని మనం తొలగించుకొని సమాధానకరమైన స్థితిలో దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానమును మనం స్వతంత్రించుకున్నటువంటి వారమై ఆ ప్రభు బలలో మనం యోగ్యంగా పాలు పొందుదాం. రండి, ఒక్క నిమిషం మనము బల్ల దగ్గర పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని మనం ప్రభు బలలో పాలు పొందుదాం.